ఇన్‌స్టాగ్రామ్ చూస్తుంటే ప్రతి ఒక్కరు ఇట్లాంటి వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నారు. అంటే తక్కువ ప్రైస్‌లో వచ్చిన ప్రతి ఒక్క డ్రెస్ ఇప్పుడు చాలామంది ఒకేలా ఆలోచిస్తారు కదా! 1000కి 4 టాప్స్ రావాలి. అది కూడా బ్రాండెడ్ అని చెప్పి ఏజియో అనేది ఒక బ్రాండ్. అందులో అవాసా అనేది ఇంకో బ్రాండ్ అనమాట. సో, 1000 రూపీస్‌కి 4 కుర్తాస్ వస్తున్నాయి. డెఫినెట్లీ అమ్మాయిలకి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది కాబట్టి ఇట్లాంటి కంటెంట్ అనేది తీసుకొచ్చి మన ఇన్‌స్టాగ్రామ్‌లో అనేది పెడుతున్నారు చాలామంది. బట్ దీని నుంచి వాళ్ళు కంటెంట్ పెడుతున్నారు కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. కాదు, వాళ్ళు డబ్బులు అనేది ఎర్న్ చేస్తున్నారు. అది ఎలా ఎర్న్ చేస్తున్నారని ఈ వీడియో అనమాట. సో, ఇక్కడ మీరు వన్స్ ఇక్కడ లింక్ అని షేర్ చేస్తారు కదా! లింక్ అని పెట్టగానే మీకు ఆటోమేటిక్‌గా లింక్ అని కామెంట్ చేయండి అని వాళ్ళు పెట్టగానే మన లింక్ అని మెసేజ్ చేయగానే మన డీఎంలోకి ఇట్లాగా టాప్స్ అనేవి ఆర్డర్ పెట్టుకోవడానికి వస్తాయన్నమాట. సో ఇట్లాగా మనం ఈ టాప్ అనేది వన్స్ నువ్వు ఆర్డర్ పెట్టుకోగానే వాళ్ళకి సగం కమిషన్ అనేది వెళ్తుంది. అట్లాగా ఏజియో వాడికి వెళ్తుంది. అలానే ఇక్కడ కంటెంట్ క్రియేట్ చేసిన అమ్మాయికి కూడా మనీ అనేది వెళ్తుందనమాట. సో, ఇలా మీరు కూడా పార్ట్ టైమ్‌గా మీరు కొనుక్కున్న డ్రెస్సులని మీరు జస్ట్ వీడియోస్ ఆర్ ఫేస్‌లెస్ వీడియోస్ జస్ట్ ఫేస్ చూపించుకోకుండా కూడా మీరు ఇలాగా ఫొటోస్ అండ్ వీడియోస్ అనేది సెండ్ చేస్తూ ఈ టాప్ అనేది ఇంత ప్రైస్ పడింది, నాకు చాలా బాగుందని చెప్పి మీరు ఒక వాయిస్ కింద ఒక ఇన్‌స్టాగ్రామ్ అనేది క్రియేట్ చేసుకొని ఇలా పోస్ట్ అనేది చేసుకుంటూ మీరు ఇన్కమ్ కూడా ఎర్న్ చేయొచ్చు. ఇది ఏ యాప్ నుంచి ఎర్న్ చేస్తున్నారంటే విష్ లింక్ అనే ఒక యాప్ నుంచి ఇట్లా మనకి మనీ అనేది ఎర్నింగ్ అనేది అవుతుంది. ఈ యాప్ని ఎలా యూజ్ చేయాలనేది ఫుల్ వీడియో అనమాట. లాస్ట్ వరకు చూడండి, అసలు మిస్ చేసుకోకండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్లో పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం హౌస్ వర్కర్స్ అండ్ జాబ్ హోల్డర్స్ ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ ఇట్లా ఇన్కమ్ అనేది పార్ట్ టైంగా ఎర్న్ చేయాలనుకుంటే ఆర్ ఫుల్ టైంగా ఎర్న్ చేయాలనుకుంటే కూడా ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. ఒకసారి ఫుల్ లాంగ్ వీడియోస్ అనేది చూస్తే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. యూట్యూబ్ ఛానల్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి నా యూట్యూబ్ ఛానల్. సో డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో నాకు కామెంట్ అనేది చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి మనం విష్లిట్ అనే ఒక యాప్ నుంచి ఇన్కమ్ అనేది ఎలా ఎర్న్ చేస్తున్నారు అనేది చెప్పబోతున్నా. వన్స్ డిఎంలోకి మనకి డ్రెస్సెస్ అనేవి లింక్ షేర్ చేయగానే మనం డైరెక్ట్ ఇక్కడ ఆర్డర్స్ పెట్టుకుంటే వాళ్ళకి సగం కమిషన్ అనేది వెంటనే మన ఆర్డర్ ఫిక్స్ చేసే కానీ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది తప్ప వాళ్ళకి వెంటనే అమౌంట్ అనేది రాదు. సో ఇక్కడ అమౌంట్ అనేది ఎప్పుడు వస్తుంది, ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలనేది ఇప్పుడు లైవ్లో చూపిస్తున్నా. వన్స్ మీరు విష్లిట్ అనే యాప్ అని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు డైరెక్ట్ క్రోమ్లో కూడా ఫిల్ చేయొచ్చు. ఈ యాప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయండి. వన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నెంబర్ అనేది ఫిల్ చేసిన తర్వాత మీకు ఓటీపీ అనేది వస్తుందన్నమాట. సో ఓటీపీ ఓకే చేసిన తర్వాత ఇక్కడ మెయిన్లీ మీకు ఈ యొక్క మీరు పార్ట్ టైమ్గా ఇన్కమ్ ఎర్న్ చేయాలనుకుంటే డెఫినెట్లీ మీకు ఉండాల్సింది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో 1000 ఫాలోవర్స్, యూట్యూబ్లో 500 సబ్స్క్రైబర్స్ అనేది ఉండాలి. అప్పుడే మనకి దీనికి ఈ వర్క్ చేసుకోవడానికి ఈ యాప్ అనేది యాక్సెస్ అనేది ఇస్తుంది. ఒకవేళ మీకు లేరు, అప్పటి వరకు నేను ఈ యాప్లో ఏంటి అనేది చూడాలనుకుంటే కూడా చూడొచ్చు. బట్ మీరు ఇన్స్టాగ్రామ్ అనేది లింక్ చేసినా సరే మీకు జస్ట్ యాడ్ అవుతుంది, కానీ ఇక్కడ మీరు వర్క్ చేయడానికి అయితే సపోర్ట్ చేయదనమాట. నేనైతే ఇన్స్టాగ్రామ్ అనేది ఓపెన్ చేశాను, యాక్సెస్ అనేది అడుగుతుంది. మీకు ఒకవేళ 1000 ఫాలోవర్స్ అయిపోతే సేమ్ ఇక్కడ ఇట్లా చూపిస్తున్నట్టే చేయండి. ఒకవేళ మీది ఈ అకౌంట్ కాదు వేరే అకౌంట్ అంటే పైన 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే స్విచ్ అకౌంట్ అనేది వస్తుంది. ఇక్కడ మీ ఇన్స్టాగ్రామ్ ఐడి పాస్వర్డ్ అనేది ఇస్తే 1000 ఫాలోవర్స్ ఉన్న ఐడి పాస్వర్డ్ అనేది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మనకి యాక్సెస్ అనేది తీసుకుంటుంది అనమాట. సో లాస్ట్ వరకు చూడండి, నేను ఫుల్గా లైవ్లో ఇక్కడ మీకు చెప్తున్నాను సుత్తి లేకుండా. సో వన్స్ మీకు అది పాస్వర్డ్ అండ్ ఐడి టైప్ చేయగానే ఇక్కడ పర్మిషన్స్ అయితే అడుగుతుంది. ప్రతిదీ ఓకే చేయండి. ఇక్కడ ఓకే చేసిన తర్వాత మీకు ఇక్కడ కనెక్టింగ్ టు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అని చెప్పి వస్తుంది. ఇక్కడ మీరు అకౌంట్ అనేది 1000 ఫాలోవర్స్ ఉంటే ఇట్లా మీకు మెసేజ్ అనేది వస్తుంది అనమాట. లేకుంటే నార్మల్గా మీకు ఒక యాప్ లాగా ఇలా చూపిస్తుంది. నాకు కనెక్ట్ అయింది కాబట్టి నాకు రీసెంట్గానే 1000 ఫాలోవర్స్ వచ్చారు కాబట్టి నేను రీఫ్రెష్ చేస్తే ఆ అకౌంట్ యాడ్ చేస్తే నాకు ఇట్లా చూపిస్తుంది అనమాట. సో మనకి వన్స్ ఎలిజిబుల్ అయిన తర్వాత మనకి అకౌంట్ అనేది ఇలా చూపిస్తుంది. ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఈ యాప్ని ఎలా యూజ్ చేయాలనేది క్లియర్గా నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెంటనే మనం వెబ్సైట్ ఓపెన్ చేయగానే ముందుగా చేయాల్సింది ఏంటంటే ఆటోమేషన్ డిఎం.
ఇప్పుడు ఇక్కడ నేను సింగిల్ ప్రోడక్ట్ మీద క్లిక్ చేశాను. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. 4 ఆప్షన్స్ వస్తాయి. సింగిల్ ప్రోడక్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ప్రోడక్ట్ లింక్ హియర్ అని వస్తుంది. ఇక్కడ మనం ఆటోమేషన్ డిఎం అనేది చేయడానికి ఒక లింక్ అనేది పేస్ట్ చేయాలి. మనం ఏజియోలో యాప్లోకి వెళ్ళి నేను ఇక్కడ ఒక డ్రెస్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. అది సెలెక్ట్ చేసుకొని అది నేను డైరెక్ట్ నా వాట్సాప్లోకి షేర్ చేస్తాను అనమాట. షేర్ చేసి అక్కడ నుంచి నేను లింక్ అనేది కాపీ చేసుకొని నేను ఇక్కడ విస్లిట్ అనే యాప్ నుంచి నేను అక్కడ పేస్ట్ చేస్తాను. ఎందుకు ఈ యొక్క ప్రోడక్ట్ నేను ఫస్ట్లోనే పేస్ట్ చేస్తున్నా అంటే ఇక్కడ ఆటోమేషన్ డిఎమ్స్ అనేది మనకి యాక్టివ్ అవ్వడానికి ఇక్కడ నేను డైరెక్ట్ ఓన్లీ ప్రోడక్ట్ వన్ సింగిల్ అనే దాని మీద క్లిక్ చేసి ఇక్కడ షేర్ చేశాను. సో ఆల్రెడీ మన సింగిల్ ప్రొడక్ట్స్ అనేవి నేను అనేది పేస్ట్ చేశాను అనమాట. ఇక్కడ నేను కాపీ పేస్ట్ అనేది చేశాను. నెక్స్ట్ బయోలోకి వెళ్ళి మన ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ప్రొఫైల్ అయితే నేను ఇక్కడ నేమ్ అండ్ డిస్క్రిప్షన్ ఇచ్చేసి ఓకే చేశాను. అండ్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది యాడ్ అయ్యి ఉన్నది కదా, అదైతే చూపిస్తుంది. నెక్స్ట్ కింద నార్మల్ డీటెయిల్స్ అడుగుతుంది. అదైతే ఫిల్ చేసిన తర్వాత పేమెంట్ డీటెయిల్స్ అనేది పాన్ కార్డ్ ఆర్ బ్యాంక్ నెంబర్ అనేది అడుగుతుంది. ఐఎఫ్సి కోడ్ అడుగుతుంది. అంతే, ఈ 3 అనేది ఫిల్ చేసేయండి. వన్స్ మీరు మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత నేను ఇందాక చూపించాను కదా నా ప్రొఫైల్ అనేది అట్లా మీకు చూపిస్తుంది. సో అక్కడ వరకు మనకి కంప్లీట్ చేసేసినట్టే. ఇక్కడ ఎంగేజ్ సెట్టింగ్స్ అనేది ఆల్రెడీ ఆటోమేటిక్గా మనకు ఓకే అయిపోతుంది. ఎందుకంటే మనం వన్స్ ఫస్ట్లోనే లింక్ అనేది యాడ్ చేసాం కాబట్టి. నెక్స్ట్ ఇది ఏంటంటే మనం బ్రాండ్ విత్ విజిటింగ్ అంటే ఇవన్నీ తర్వాత మనకి యూజ్ ఉంటాయి. ఇప్పుడు అంతేం ఉండవు అనమాట. సో ఇప్పుడు ఫస్ట్లో ఇదంతా మనం ఏం ఫిల్ చేయని అవసరం లేదు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే అసలైందనమాట. విస్లింక్ అనే యాప్ అనేది మళ్ళీ బ్యాక్ సైడ్కి వచ్చి మీరు ఓపెన్ చేస్తే ఎవ్రీ టైం ఇలాంటిలోనే చూపిస్తుంది. సో ఇక్కడ మనం హోమ్లోకి వచ్చాము. హోమ్ నుంచి అసలైంది ఇక్కడ ప్లస్ నెంబర్ మీద క్లిక్ చేస్తే ప్రతిసారి కొంచెం టైం అయితే పడుతుంది. ఓపిక్గా మనం చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అసలైంది ఇన్స్టాగ్రామ్ పోస్ట్. ఇప్పుడు నా అయితే ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ అనేది 1000 వచ్చారు కాబట్టి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టడానికి ఒక్క దానికి ఆప్షన్ అనేది ఇస్తుందన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే నా ఇన్స్టాగ్రామ్లో ఉన్న వీడియోస్ అన్నీ చూపిస్తుంది. సో ఇందులో నేను ఏదో ఒక వీడియో అనేది సెలెక్ట్ చేసుకుంటా. అంటే నేను డ్రెస్సెస్ కోసం పెట్టిన వీడియో అనేది సెలెక్ట్ చేసుకున్నా. సో సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఏజియో అని చెప్పి ఒక టైటిల్ అనేది జస్ట్ ఏదో ఒకటి ఇచ్చుకోండి. యాడ్ పోస్ట్ అని చెప్పి పెట్టాను. సో వన్స్ ఇలాగా మనకు చూపిస్తుంది. ఇలా చూపించిన తర్వాత ప్రొడక్ట్ లింక్ అనేది షేర్ చేయండి. మీరు ఏ డ్రెస్ అనేది షేర్ చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసిన తర్వాత ప్రివ్యూ పోస్ట్ విష్లిట్ అని చెప్పి వస్తుంది. నెక్స్ట్ పబ్లిష్ పోస్ట్ విష్లిట్ అని చెప్పి ఇట్లా మీకు ఆప్షన్ అనేది చూపిస్తుంది. ఏజియోలో ఉన్న ప్రైస్ అనేది మీరు లింక్ చేసిన ప్రైస్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో వన్స్ ఇది మీకు ఈ లింక్ అనేది మీరు ఎవరికైనా వాట్సాప్లో షేర్ చేసుకోండి. వాళ్ళకి నచ్చిన వాళ్ళు కూడా పర్చేస్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే ఇంకా క్రియేట్ కలెక్షన్స్ అంటే ఎక్కువ కలెక్షన్స్ ఏమైనా ఉన్నాయనుకుంటే మీరు ఇక్కడ మాన్యువల్గా మీరు ఎక్కువ ప్రొడక్ట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. యాడ్ అనదర్ ప్రొడక్ట్స్ అని చెప్పుంది చూడండి. అట్లాగా ఒక కలెక్షన్ కింద ఒక నేమ్ అనేది ఇచ్చి అక్కడ మీ లింక్స్ అనేది పెట్టుకోవచ్చు. ఇంకా యూట్యూబ్ అంటారా, యూట్యూబ్ ఉన్న వాళ్ళకి 500 ఉన్న వాళ్ళకి కూడా సేమ్ అలానే ఇన్స్టాగ్రామ్ ఎలా పోస్ట్ చేస్తారో యూట్యూబ్లో కూడా అలానే పోస్ట్ చేయండి. రెండిట్ల నుంచి కూడా ఎవరో ఒకరు ఆర్డర్ పెట్టుకుంటే మనకి మనీ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ అనాలిసిస్ అంటే ఎంత రీచ్ అయ్యింది, మీకు ఎన్నో డోస్ వచ్చింది, ఎంత అమౌంట్ అనేది వస్తుంది అనేది చూపిస్తుంది. అంతే, ఎగ్జాంపుల్గా మీకు ఇప్పుడు క్లియర్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మై షాప్ అంటే మీరు యాడ్ చేసిన ప్రతిదీ ఇక్కడ మీరు మీ ప్రొడక్ట్స్ అనేవి చూపిస్తుంది అనమాట, మీ డ్రెస్సెస్ అనేవి. సో ఇలాగ మీరు పార్ట్ టైమ్గా మంచిగా ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ₹1 పెట్టకుండా మీరు కొనుక్కున్న డ్రెస్సులనే ప్రమోట్ చేసుకుంటూ మీరు ఇన్కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు. ప్రతి క్రియేటర్ ఇట్లానే చేస్తున్నారండి. సో ఇందులో ఏ ప్రాబ్లం వచ్చినా హెల్ప్ సపోర్ట్కి అయితే వెంటనే మెసేజ్ చేయండి. వెంటనే రెస్పాండ్ కూడా అవుతున్నారు. నేనైతే ప్రతిదీ ఇక్కడ హోము, మై షాపు, బ్రాండ్ అనాలిసిస్ ప్రతిదీ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దీని మీద మీకు ఇంకా ఏమైనా తెలియలేదు, ఇంకా క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే మీరు అక్కడ కోర్స్ అని చెప్పి ఉంటుంది, విస్లిట్ కోర్స్ అని, అక్కడ ప్రతిదీ చూపిస్తారు. అండ్ ఇందులో అన్ని బ్రాండ్స్ ఉన్నాయండి. మీకు మ్యాక్సిమం ఏజియో, మిత్రా, ఫ్లిప్కార్ట్, మీషో అట్లాంటి ఇక్కడ నుంచే కదా చేస్తాం మనము. సో అట్లా నుంచి ఆర్డర్ పెట్టాం అన్నీ మనం అట్లా లింక్స్ అని ఇక్కడ షేర్ చేసుకుంటే ఇన్కమ్ అనేది ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. కమిషన్ ఎంత వస్తుంది అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను అనమాట. ప్రతిదీ చెక్ చేసుకోండి. నేను నార్మల్గా చెక్ చేసి అన్నీ ప్రతిదీ చూపిస్తున్నాను. డైరెక్ట్ మీకు ఇక్కడ నుంచి
కూడా మీరు ఫ్లిప్కార్ట్కి వెళ్ళి ఫ్లిప్కార్ట్ మీద క్లిక్ చేయగానే అక్కడ ఆప్షన్ ఉంది కదా విష్ లిస్ట్లో, అక్కడ డైరెక్ట్ చూపిస్తుంది ఇట్లా కూడా యాడ్ చేసుకోవచ్చు అంట. బట్ ఇదైతే అంత నాకు యూజ్ అనిపించలేదు. ఓన్లీ లింక్ అనేది కాపీ చేసుకొని ఎక్కడ పేస్ట్ చేసుకుంటేనే బాగుంది. సో అందుకని ఇట్లయితే ఇన్కమ్ అనేది ఈజీగా ఎర్నింగ్స్ అనేది చేసుకోవచ్చు అనమాట, ఒక్క రూపాయి పెట్టుకోకుండా. సో యూస్ఫుల్గా ఉంటే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్కి అనేది షేర్ చేయండి. అలానే పార్ట్ టైం ఇన్కమ్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి, తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం అసలు మర్చిపోకండి, కామెంట్ అయితే చేసేయండి.